సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి నాడు ఉపవాసం ఉండి ఆ రోజున తేనెతో అభిషేకం చేస్తే బిడ్డలు లేని వాళ్ళకు కూడా బిడ్డలు కలుగుతారు. 3 శక్తుల కూటమితో వచ్చేది ఏదైనా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కదా. అవునండి, ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26 బుధవారం శ్రవణ నక్షత్రం పైగా షష్ఠి తిథిన ఏర్పడింది. బుధవారం బుద్ధికి జ్ఞానానికి ప్రతీక. ఇంకా శ్రవణ నక్షత్రం, అసలు శ్రవణం అంటే వినటం అని అర్థం. శ్రవణ నక్షత్రం మన వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం కదా. మరి ఈ రోజు మనం ఎలాంటి జపంని చేసినా వినినా కూడా దానికి 1000 రెట్లు ఫలితం ఉంటుందని చెప్తున్నారు. షష్ఠి తిథి మన కార్తికేయుడు పుట్టిన తిథి. ఈ రోజు ఆ కార్తికేయుడి నామాన్ని జపించడమే మోక్షదాయకం. ఈ 3 కలయికతో వచ్చిన అదే రోజు మనం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రంతో కనుక పూజిస్తే ఆయన ఎలాగైతే త్రిలోకాధిపత్యం పొందారో మనం కూడా మన లైఫ్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని తగ్గించుకోవచ్చని, ఇంకా చెప్పాలంటే చైల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్ దక్కుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మనం స్వామిని ఎలా పూజించాలి, ఉపవాస దీక్ష ఎలా ఆచరించాలి, ఇలా పూర్తి సమాచారం మన నామస్మరణ యాప్ లో పెట్టడం జరిగింది. కేవలం 189తో ఇయర్ మొత్తానికి, 1199 తో లైఫ్ మొత్తానికి మీరు యాక్సెస్ పొందొచ్చు మన నామస్మరణ యాప్ ని. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్ళి మన నామస్మరణ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక స్పిరిచువల్ గైడ్ ని లైఫ్ టైం మీ పాకెట్ లో పెట్టుకోండి.